ఉమ్మడి నల్గొండ జిల్లాలో అవిశ్వాసాల పర్వం కొనసాగుతోంది. సూర్యాపేట, కోదాడ, ఆలేరు మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టారు. ఆలేరు మున్సిపల్ చైర్మన్పై 8 మంది కౌన్సిలర్లు జనవరి 8న పెట్టిన అవిశ్వాసం వీగిపోయింది. కలెక్టర్ ఆదేశాల మేరకు భువనగిరి ఆర్డీఓ అమరేందర్ మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. మొత్తం 12 మంది సభ్యులకు గాను కేవలం 5 మాత్రమే హాజరయ్యారు. దీంతో అవిశ్వాసం వీగిపోయినట్టు ప్రకటించారు. అటు సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, వైస్ చైర్మన్ పుట్టా కిషోర్పై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాసం కూడా వీగిపోయింది. ముఖ్యమంత్రి ఛాంబర్తో పాటు 3 మంత్రులు, 3 ఎమ్మెల్యేలు బీజేపీ, బీఎస్పీతో కలిసి సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ పై అవిశ్వాసం పెట్టి ఆ పదవిని కాంగ్రెస్ ఖాతాలో వేసుకోవాలని వేసిన ఎత్తులను మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి చిత్తు చేశారు. ఇక సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపల్ చైర్పర్సన్ వనపర్తి శిరీష, వైస్ చైర్పర్సన్ వెంపటి పద్మపై కౌన్సిలర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. అవిశ్వాస తీర్మానానికి రిటర్నింగ్ అధికారి సూర్యనారాయణ ఓటింగ్ నిర్వహించారు. మొత్తం 35 మంది కౌన్సిలర్లలో ఒకరు మృతి చెందగా 34 మంది ఉన్నారు. ఇందులో 33 మంది హాజరు కాగా తీర్మానానికి 29 మంది కౌన్సిలర్లు మద్దతు తెలిపారు. 4 వ్యతిరేకించారు. దీంతో అవిశ్వాసం నెగ్గినట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. అందరినీ ప్రస్తావిస్తే తర్వాత వస్తుంది ప్రొసీడింగ్ వచ్చిన తర్వాత వర్క్ అవ్వడమే కష్టం. అట్లాంటిది ప్రొసీడింగ్ రాని వర్కులు కూడా జరిపిస్తున్నారు. అంటే వాళ్ళకి నచ్చిన కౌన్సిలర్లకు నచ్చిన విధంగా వర్కులు జరుగుతున్నాయి. మేము నచ్చకపోయినా న్యాయం అయితే అడుగుతున్నామండి. మాకు నచ్చి మాకు ఏదో కిరీటాలు పెట్టమని మేము అడుగుతలేము. మా పబ్లిక్ సర్వీస్ కావాలి, మాకు వచ్చే మాట మాకు కావాలి. ఆలేరు మున్సిపల్లో 14th ఫైనాన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, దేని ద్వారా ఎంత బడ్జెట్ వచ్చింది, 20 కోట్ల బడ్జెట్ వివరాలు మేము అడిగిన ఇంతవరకు మాకు సమాధానం లేదు. దాంట్లో మిగిలిన బడ్జెట్ ఏం చేసిండు, 1.8 అంటే 1,80,00,000 బడ్జెట్ మిగిలిన బడ్జెట్ ఉంది అని మాకు సమాచారం. అది ఎక్కడ వాడిండు, ఏం చేసిండ్రు? ఇప్పుడున్న 1400 మీటర్ల గురించి అడిగితేనే సమాధానం చెప్పారు. ఇంకా బడ్జెట్ విషయానికి వస్తే వాళ్ళు అసలు చెప్పడానికి లేదు. ఇక వాళ్ళు కోట్ల విషయమే మాట్లాడతారు, కానీ లక్షల్లోనే మాకు సమస్యలు తీరిపోతాయి. ఏదంటే నీ వాళ్ళ కావాలంటే 2 కోట్లు 3 కోట్లు అయితేనే పనులు అయితే అంటారు. 2-3 కోట్లు ఒకేసారి సాధ్యం కాదు. ఏ మాయాద్వీపం నుంచి ఇక్కడ పెట్టమని మేము అడుగుతలేము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.